అందరికీ నమస్కారం. ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఇదేదో పబ్లిసిటీ. మనుషులకి జ్యోతిష్య శాస్త్రం చెప్తాను అని చెప్పి ఈయన బిజినెస్ చేసుకుంటున్నాడని మీరు అనుకుంటారేమో. ఒకటి మాత్రం వాస్తవం. నీకు పరిజ్ఞానం ఇచ్చాను. ఈ పరిజ్ఞానం నలుగురికి పంచలేదే అని ఆ భగవంతుడి సన్నిధిలో భగవంతుడు అడిగితే నేనేం చెప్పను? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం ఒక గురువుగారు చనిపోయాడు. ఆయనకు వచ్చిన విద్యలు జ్యోతిష్య శాస్త్రం. ఎవరికీ నేర్పకుండా భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోతే వచ్చే అనర్థం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మానవుడు మహా బతికితే 120 సంవత్సరాలు బతుకుతాడు. ఇవి 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు కూడా బతికారు కదండీ అంటే దానికి ఒక పద్ధతి అనేది ఉంది. ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్నవారు ప్రొఫెషనల్‌గా నేను జ్యోతిష్య శాస్త్రం చెప్పుకుంటూ నేను జీవనోపాధి చేస్తాను అనుకునేవారు నా నెంబర్ 9676159759కి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటేనండి చాలా మంది అడుగుతున్నారు పీడిఎఫ్లు ఏమైనా ఇస్తారా అని. పీడిఎఫ్లు అవి ఏమి ఇవ్వనండి. ఎందుకంటే పీడిఎఫ్ నేను మీకు ఇచ్చే లెక్కనైతే మీకు వచ్చిన ప్రశ్నకి మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్‌ని ఏ విధంగా వివరిస్తారు? ఎవరు చెప్తారు మీకు? కాబట్టి క్లాసుల్లో 1, 2 రోజులు కొంచెం మనుషులు బిజీగా లేకపోతే ఫంక్షన్‌కో లేకపోతే ఊరో ఎళ్లి కొంచెం ఆ టయానికి క్లాస్‌కి అటెండ్ కాని వాళ్ళకి ఎలాగో నేను మీకు వీడియో ఇస్తాను. క్లాస్‌లో ఏదైతే చెప్పానో అదే వీడియో మీకు పంపుతాను. కాబట్టి మీరు వినొచ్చు. ఎలాగో రికార్డులు పెడుతున్నారు గదా! ఎలాగో రికార్డ్ పంపిస్తున్నారు కదా అని ఎగ్గొడతామంటే కుదరదు. నంబర్ 1. నంబర్ 2 మేము ఫీజు కట్టాము. వస్తే వస్తాం లేకపోతే లేదన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళైతే అస్సలు నాకొద్దు. అక్కర్లేదు నాకు. నేర్పాలనే దృక్పథం నాకుంది. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే నా నంబర్‌కి మెసేజ్ పెట్టండి. అలాగే మీ పేరు, మీ ఊరు కూడాను పెట్టండి. ఆల్రెడీ ఒక బ్యాచ్ నడుస్తోంది. ఎక్కువ మందిని తీసుకోవట్లేదండి. ఎక్కువ మంది తీసుకున్న కాడి నుంచి గోల ఎక్కువగా ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రశ్న ఉంటది. వాళ్ళు ఒకేసారి ఈళ్ళు అడిగేటప్పటికి డిస్టర్బెన్స్ వచ్చేస్తది. ఓకేనా? ఆల్రెడీ వచ్చే నెక్స్ట్ మంత్ నుంచి ఒక బ్యాచ్. అదే దాంట్లో కూడాను ఒక 14 మంది లేకపోతే ఒక 32 మంది లేకపోతే 23 మంది ఇలాగే తక్కువ పర్సన్స్ కావాలి. ఆ తక్కువ పర్సన్స్‌కే ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వగలం. అంతేగాని 50 మందుండి, 70 మందుంటే ఎవరికీ ఏమీ చెప్పలేం. ఇంక నేను చెప్పే ఉపోద్ఘాతమే మీరినాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు ఒకళ్ళు అడిగారనుకోండి, ఇంకోళ్ళడుగుతారు. ఆ టైం అయిపోతుంది. సో, కాబట్టి ఎవరైనా సరే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు నడుస్తున్న బ్యాచ్‌లో అయినా పర్వాలేదు. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ మా ఆస్ట్రో ఎస్‌బి టీమ్ వాళ్ళు ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు. కాబట్టి జాయిన్ అవ్వదలిచిన వారు నా నంబరుకి మెసేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. అయితే చాలామంది ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి
కొంత ఈయన ఉమామహేష్ గారు ఏమడుగుతున్నారంటే, గురువుగారు ఎంతో మందికి జాతకాలు చెప్తున్నారు. నా జాతకం చెప్పలేరా? వాస్తవంగా చెప్పాలంటే నేనైతే చెప్పలేనండి. ఏమనుకోదు. క్షమించండి. ఓకేనా? రెండోది. రెండో ప్రశ్న ఉమామహేష్ గారే అడుగుతున్నారు. గ్రహము కాదు నక్షత్రంలో ఉన్న గ్రహము. ఫస్ట్ జ్యోతిష్యంలో అసలు ఏముంది? మానవుడి యొక్క మనుగడ ఏ విధంగా ఉండాలి అనే దాని మీదే ఉంటది. 12 రాసులు అధిగమించి ఏది ఉండదు. 12 రాసుల్లోనే ఉంటది. అంతేగాని వేరేదేం లేదండి. ఒక గ్రహము ఈ 12 రాసుల్లో ఏదో ఒక రాశిలో ఉంటుంది. అలాగే నక్షత్రంలో ఉంటుంది. గ్రహము ఫలితం ఇవ్వాలి. అది ఉన్న రాస్యాధిపతి ఫలితం ఇవ్వాలి. నక్షత్ర ఫలితం ఇవ్వాలి. తను చూస్తున్న గ్రహాల యొక్క ఫలితాలు కూడా తనే ఇవ్వాలి. కాబట్టి నేర్చుకోండి సార్. చాలా మంది ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. తెలిసి ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కానిది. మీరు ఏదో అడిగాం కదా! ఏదో చెప్పాలి కదా! అనేది నాకైతే ఉద్దేశ్యం కాదు. మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఒకళ్ళైతే మరి ఫీజులు ఎంత పెడుతున్నారండి అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను. నాది మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అతి తక్కువ ఫీజులే మా దగ్గర. ఎందుకంటే ఈ ఫీజు గనక లేకపోతే చాలా నెగ్లెక్ట్‌గా ఉంది. 2 ఇయర్స్ నేను ఫ్రీ క్లాసులు చెప్పాను. దాంట్లో వచ్చేవాళ్ళు లేకపోతే లేదు. లాస్ట్‌కి ఎలా తయారయ్యారంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. మనసులో బాధ కలిగి చెప్తున్నా. కన్సల్టెన్సీ తీసుకొని నా దగ్గర కనుక్కొని వాళ్ళకి చెప్పినోళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు డబ్బులు సంపాదించుకోండి వద్దనట్లేదు. నేను కాదు అనట్లేదు. ఉన్నది వాస్తవం చెప్పండి. ఆ గ్రహము, తను ఉన్న స్థితి, తను ఉన్న యుతి, వాటిని బట్టి డీకోడ్, అలైన్‌మెంట్ చేసి చెప్పండి. అంతేగాని ఏదో ఈ గ్రహం అక్కడుంది, ఈ ఫలితం వస్తదంటే అది కరెక్ట్ కాదు. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. ఒక మనిషి హ్యాపీగా, సంతోషంగా ఉండాలంటే ఏ గ్రహం కారణం అని అడిగారు. ఈ విషయం మీరడిగిన ప్రశ్న ఆ మహనీయ మహర్షి బృందం కూడా చెప్పలేదండి. పక్కా నేను చెప్పగలను. పక్కా నేను చెప్పగలను. మీరడిగిన ప్రశ్నకి ఆ మహనీయ మహర్షి బృందం కూడా చెప్పలేదు. అలాగని నేనేమన్నా చెప్పగలనా? నేను కూడా చెప్పలేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ భూమండలంలో ఉన్న ఆస్ట్రాలజర్స్ ఎవ్వరైనా సరే ఎవ్వరు చెప్పలేరు. హైలీ ఇంపాసిబుల్. ఎందుకని? ఎందుకో తెలుసా? ఏ గ్రహము చెడ్డది కాదు. ఏ గ్రహము మంచిది కూడా కాదు. లగ్నాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి దాని యొక్క ఆధిపత్యం, తనకు వచ్చిన భావాల కారకత్వం, తనకున్న నేచర్ మూలంగానే మీ యొక్క ఎదుగుదల లేదా మీ పతనం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది.
సో ఎదుగుదల కావాలి, పతనం వద్దంటాం. సరే ఒక మాట చెప్తానేనండి. మీకు ఒక 100,00,00,000, ఒక 50 కార్లు, ఒక 2, 3 బంగళాలు ఉంటే సరిపోతుందా? మీరు ఇబ్బంది పడే వ్యక్తి అయితే కోటేశ్వరుల దగ్గరికెళ్ళి కనీసం ఒక 45 రోజులు వాళ్ళతో పాటు జర్నీ చేయండి. వాళ్ళ బాధలేంటో మీకు తెలుస్తది. వాళ్ళ బాధలేంటో తెలుస్తది. మిడిల్ క్లాసు, లో క్లాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళకి కారుంది, వాళ్ళకి బంగళా ఉంది, వాళ్ళకి డబ్బుంది, వాళ్ళకి అదుంది, వాళ్ళకి ఇదుంది అని. కానీ వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గరుంది. అదెందుకు తెలుసుకోలేకపోతున్నారు? చెప్పండి. వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గరుంది. అది మీకు తెలిసిన రోజే ఆ డబ్బు, ఆ హోదా, ఆ బంగళా, ఆ కార్లు దాని జోలికే ఎళ్ళరు. మీరు బాగా కష్టపడి ఉన్న వాస్తవం చెప్తున్నా. బాగా కష్టపడి ఒక 2 ఎకరాలు ఏదో ఊరు చివరన కొన్నారు. దాని పక్కన నుండే హైవే ఎళ్ళింది. సిటీ అంతా మీ యొక్క ఆ 2 ఎకరాల వైపుకెళ్ళింది. మీరేదో 10,00,000కి కొన్నారు 2 ఎకరాలు. సిటీ పెరుక్కుంటూ ఎళ్ళింది. ఆ 2 ఎకరాలు 200,00,00,000 అయ్యినాయనుకోండి. మీకు భయం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎవడొచ్చి కబ్జా చేస్తాడో, ఎవడొచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొస్తాడో, ఎవడొచ్చి జెండాలు పాతుతాడో అనే భయం. అప్పుడు తెలుస్తది మీకు. అప్పుడు దాకా తెలీదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఒకే ఒక్క గ్రహము మీ తలరాతలు మార్చగలిగేది. అదే చంద్రుడు. ఎవ్వరికైనా సరే అడగండి. మానసిక క్షోభ రావాలన్నా చంద్రుడే. ఆలోచన కలగాలన్నా చంద్రుడే. ఈ చంద్రుడికి 2 గ్రహాలు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే చంద్రుడు కంట్రోల్ అయిపోతాడు. మీరు చంద్రుడిని కంట్రోల్ చేయరు. చేయకుండా ఏదేదో, ఏదేదో, ఏదేదో ఊహాగానాలు, ఊహాగానాలు ఎందుకు? దేనికి? ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయితే ప్రతి హాస్పిటల్‌కెళ్ళండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్. అక్కడికెళ్ళి ఒక లిస్ట్ తీయండి. 2019 కరోనా వచ్చినప్పుడు ఎవరెవరు చనిపోయారని రాయండి. 100కి పేదవాడు, కటిక పేదవాడు. మహా ఉంటే 5గురు చనిపోయి ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళు ఒక 15 మంది చనిపోయి ఉంటారు. ఇక డబ్బు గల్లా వాళ్ళు ఇక్కడ 5, 15 పోయింది. 20% తీసేస్తే 80% చనిపోయారు. ఎందుకని? మీకు తెలీదు. చెప్తే మీరు అర్థం చేసుకోండి. ధనం మూలం ఇదం జగత్ అన్నవాడు పోయాడు. అర్థమైందా? దేశం వెంబడి పరిగెత్తమాకండి. లోకంలో జరిగేదాన్ని చూడమాకండి. మీరు లోకాన్ని చూసి నడిచారంటే ఇటువంటి ప్రశ్నలే ఏస్తారు. ఏ గ్రహం మంచిది? ఏ గ్రహం మంచిది? ఫస్ట్ మీ మనసు శుద్ధి చేసుకోండి. శుద్ధి మీన్స్ మీకు రావాల్సింది మీ దగ్గరికే వస్తది. మీరు ఎతుక్కుంటూ ఎళ్ళొద్దు. జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న మెయిన్ పాయింట్ అది. మీరు ఎతుక్కుంటూ వెళ్ళొద్దు. మీ దగ్గర రావాల్సింది మీ దగ్గరికే వస్తది. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకి పెట్టడం మొదలుపెడతారో, దానికి రిటర్న్ గిఫ్ట్ ఒస్తది. అందుకనే నేను కేతువుని వాడుకోండి అంటాను. మీరు రాహులాగా బతుకుతానంటారు. గొప్పలకు పోతే తిప్పలొస్తాయి. ఆ సంగతి మీకు తెలవట్లా. ఎందుకండి?
అఫీషియల్ గా మెయింటైన్ చేయాలని ఎన్ని కాపురాలు నాశనం అయిపోయినాయి తెలుసా? తెలీదు. ఎందుకంటే ఆ కోవ దగ్గర దాకా మీరు వెళ్ళలేదు. పులి సారలు చూసి నక్క ఒకటి అడిగిందట పులిని, నిన్ను చూస్తే అన్ని జంతువులు భయపడతాయి, నన్ను చూస్తే ఎందుకు భయపడవు? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, నువ్వు వేటాడింది నేను తింటమేంటి నీ వెంగిలి అన్నదట. అప్పుడు పులికి నెమ్మదిగా దీనికి ధనుర్వాతం రావాలరా అని మా తాత ముత్తాతల కాడి నుంచే మాకు చిన్నప్పుడే ఈ సార్లు వేశారు, అవి జీవితాంతకాలం ఉండిపోతాయి అన్న. అది ఎలాగేశారు ఏంటి అంటే, ఎర్రటి సువ్వ కాల్చి ఒంటి మీద గీతలు పెట్టుకుంటమే, వేరేదేం లేదన్నదట పులి. ఇక నక్క వెళ్ళిపోయి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి, ఇలా పెట్టండి నాకు కూడాను, నేను కూడా, నన్ను చూసి అన్ని జంతువులు భయపడతాయి అన్న. అరే వద్దే, నీకు ధనుర్వాతం వచ్చి చస్తావే అంటే వినలా. అది పెట్టాల్సిందే అంది వాతలు. పెట్టేసింది. పెట్టగానే ధనుర్వాతం వచ్చి చచ్చింది. దీని అర్థం ఏంటంటే, ఎదుటోడిని చూసుకుని నేను కూడా ఇలాగ ఉండాలని ఆశపడటంలో తప్పు. మీరు ఇలా ఉండాలని ఆశపడినప్పుడు మీరు ఎంత కష్టపడితే అలా అవుతాం అనేది ఆలోచించండి. అంతే, వేరేది ఏమీ లేదు. 9 గ్రహాలు మంచివే, 9 గ్రహాలు చెడ్డవే. ఆ లగ్నాన్ని బట్టి అలాగే ప్రతి గ్రహము, మనోళ్ళు చాలా మంది అడుగుతా ఉంటారు. పరాశర మహర్షి గారు రాసిన గ్రంథంలో ఈ గ్రహాలు ఉచ్చంలో ఉంటే మంచిది, ఈ గ్రహాలు నీచంలో ఉంటే మంచిది, అది ఇది అని ఉంది అని చెప్తారు. నేనైతే నమ్మనండి. ఎందుకంటే అన్ని గ్రహాలు లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదు. భగవంతుడిని ఇంకా ఏం గుర్తు చేస్తామండి? ఒక 100 కోట్లు ఉంటే 100 కోట్లకి 1000 కోట్లు చేయాలని పరిగెడతాం గానీ, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, దండం పెట్టడం, పేదవాళ్ళకి అన్నం పెట్టడం ఇదంతా అవసరమా? భగవంతుడు మాకిచ్చాడు కాబట్టి మేము అనుభవిస్తాం. కానీ కరోనా టైంలో ఒక కోటీశ్వరుడికి భగవంతుడు కనపడి, నీకు ధనం ఇచ్చాను, హోదా ఇచ్చాను, ఆ! మొత్తం ఆస్తి ఇచ్చాను, కానీ నువ్వు నన్ను తలవలేదు, నలుగురికి పెట్టలేదు, కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అన్నాడనుకోండి. కోటేశుడు ఏమంటాడు? అయ్యా నాకు ఒక 10 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వండి, ఉన్నాయి మొత్తం దాన ధర్మాలు చేస్తానని. మళ్ళీ యూట్యూబ్‌లో ఒకతను చెప్పాడు కదా ఇలా చేయండి అని, నువ్వెందుకు వినలా అని అడుగుతాడు. అప్పుడు మీ సమాధానం ఏమీ ఉండదు. ఓకేనా? అయితే ఇక్కడ చాలా అద్భుతమైన ప్రశ్న ఒకటి వచ్చింది. ఏంటంటే, వరంగల్ నుండి రాజేశ్వరి గారు అడుగుతున్నారు. గురుగారు, మీ వీడియోస్ చాలా వరకు నేను చూశాను. అష్టక వర్గు గురించి వివరణ ఏమి ఇవ్వట్లేదు. అష్టక వర్గు అనేది ఉందా? లేదా? అసలు అష్టక వర్గు అనేది కూడా శాస్త్రమేనా? అని అడగడం జరిగింది. రాజేశ్వరి గారు, నా వీడియోస్‌లో ఒకటి చెప్పుంటాను చూడండి. ఒక గ్రహము 360 డిగ్రీలు చూస్తది. ప్రతి గ్రహాలు, ఈ ఉన్న 9 గ్రహాలు 360 డిగ్రీల యొక్క ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. అంటానికి నిదర్శనం అష్టక వర్గు. ఈ భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు, ఈళ్ళందరూ అంటే వాళ్ళ గురించి ఏం చెప్పట్లా. నా పరిజ్ఞానం ప్రకారంగా నేను నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్ చేసిన విధి విధానంలో అద్భుతమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అష్టక వర్గు. జ్యోతిష్య శాస్త్రాన్ని మనం చదవలేం గానీ, అష్టక వర్గుని ఈజీగా చదవచ్చు. దాంట్లో ఏముందని మీరు అడిగారు కదా! నంబర్ 1 ఆరోగ్యం. నంబర్ 2 ధనం. నంబర్ 3 వ్యాపారం. నంబర్ 4 వృత్తి. నంబర్ 5 వాస్తు. నంబర్ 6 కలర్ థెరపీ. కలర్ కాంబినేషన్. బోలెడంత సబ్జెక్ట్ ఉంది దాంట్లో.
ఈ సబ్జెక్టు దాదాపు 30 సంవత్సరాల లోపు ఆస్ట్రాలజర్స్ యూజ్ చేయట్లేదు. నేను అంతా గమనిస్తూ ఉంటానండి. యూజ్ చేయట్లేదు. మళ్ళీ ఇది ఎవరు యూజ్ చేశారా అంటే రాజుల కాలంలో యూజ్ చేశారు. ఎలా యూజ్ చేశారండి? నెత్తి మీద కిరీటం పెడితే దానిలో పొదిగిన రత్నం, ఓకేనా? ఆయన యొక్క అష్టక వర్గుని బట్టి వారు ఉపయోగించే వస్తువులు కూడాను అష్టక వర్గు నుండి తీసినవే. దాంట్లో నేను ఒక చిన్న, చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను చూడండి. శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఫ్లూటు ఎందుకుంది? ఫ్లూటు వారి చేతిలోనే ఎందుకుంది? మిగతా వాళ్ళ చేతిలో ఎందుకు లేదు? మానవుడు ఫ్లూట్ ఎందుకు వాడుకోవట్లేదు? ఓకేనా? రాజేశ్వరి గారు, డెప్త్ సబ్జెక్ట్ నేర్చుకోవాలని మీకు కూడా ఉంటే నా యొక్క ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్లకు కొన్ని టూల్స్ ఉన్నాయి. వాళ్ళు వాడుకోవాలి. ఆ వాడుకునే టూల్స్ మూలంగానే వాళ్ళ రెమెడీ సెట్ అవుతుంది. ఇది దాంట్లో ఉంది. అది మీకు ఎవరు చెప్పరు. మీ దగ్గర పుస్తకాలు కూడా ఉండవు. పుస్తకం మీరు కొనుక్కొచ్చారనుకోండి, 10 నిమిషాలు చదువుతారు. తర్వాత కళ్ళు లాగుతున్నాయి, నిద్ర వస్తుందని పక్కన పారేస్తారు. అయితే పుస్తకం మీరు ఎంతసేపు చదివినా కూడాను మీకు ఏ డౌటు రాదు. డౌట్ వస్తే పుస్తకం మీకు చెప్పదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. వచ్చే నెల నుంచి కొత్త బ్యాచ్ తీసుకోబోతున్నాను. అలాగే మా ఆస్ట్రో ఎస్బి టీం వాళ్ళు కూడాను చక్కటి ప్రోగ్రాము, అంటే ఈ ప్రోగ్రామ్ కూడాను దాదాపు టోటల్ గా బేసిక్ కానీ లేకపోతే అడ్వాన్స్ కానీ మీరు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది. టోటల్ గా 9 మంత్స్, బేసిక్ ఒక 3 మంత్స్, 6 మంత్స్ ఇది మన కోర్సు యొక్క వ్యవధి. అంటే ఈ 6 మాసాల్లో నేర్పించేస్తారా, ప్రిడిక్షన్ వచ్చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. రాదు. ఎందుకంటే ఈ ప్రశ్నలోనే ఉంది. నేర్చుకోవాలని తపన మీకు ఉంటే 6 మాసాల్లో ఈజీగా నేర్చుకోగలరు. ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టుగా మీరు ఈ ఏది క్లాసులకి వచ్చినప్పుడే మనం పుస్తకం తీద్దాం అని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో రాదు. కానీ నేను చెప్పేది ఒకటి, నేను చేసేది మరొకటి. ఎందుకంటే వారానికి 2 క్లాసులే అంటాను. కానీ అలా కాదు. నేను కంటిన్యూషన్, నాకు టైం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టేస్తాను కంటిన్యూషన్‌గా. ఎందుకంటే 6 మాసాల్లో ఇవ్వాల్సిన మెటీరియల్ 6 మాసాలకు వచ్చేటప్పుడు కొంచెం కష్టం. ఇవ్వలేం. వారానికి 2 క్లాసులంటే. కాబట్టి ఎక్కువగా క్లాసులు ఎక్కువ పెట్టడం, అంటే కమిట్మెంట్ అయితే వారానికి 2 కానీ ఎక్కువ క్లాసులు. అంటే 4 గాని, 5 గాని, 6 గాని. సో డెప్త్ సబ్జెక్టు మీకు చాలా డౌట్స్ వస్తాయి. నే నేను క్లాసులు చెప్తుంటే ఈ రోజు కూడాను మా క్లాస్‌లో వాళ్ళకి కూడాను వాళ్ళకు డౌట్‌లు ప్లస్ నేనే వాళ్ళకి డౌట్ క్రియేట్ చేసి, ఈ డౌట్ ఇవాళ మీకు రాదు, రేపు మీ ఎదుటి వ్యక్తికి వస్తది. వచ్చినప్పుడు దీన్ని ఈ విధంగా ఛేదించండి అని చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ పెడతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.